ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రిన్స్ కట్. పాయింట్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్. బ్లౌజ్ మెజర్మెంట్ తో అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి లెంత్. ఇది వచ్చేసి ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఉక్సు బట్టితోనే తీసుకోవాలి ఫ్రంట్ నెక్ది. వీడికి వచ్చేసి 2.5కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి షోల్డర్. రెండు సైడ్లకు ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ లెంత్ తీసుకోవాలి. బ్యాక్ లెంత్ అయితే 3 ఇంచెస్ ఉంటుంది. ఈ మార్కింగ్ నుంచి ఈడికైతే మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి సైడ్ మెజర్మెంట్. నడుముది. వీడికి వచ్చేసి ఒక మార్కు ఎక్స్ట్రా వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి లూజ్కి. ఇది వచ్చేసి సంక వైపు సైడ్ పాటు వీడికి మార్క్ చేసుకోవాలి. ఈ జాయింట్ ఉంది కదా, జాయింట్ నుంచి పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికైతే బ్యాక్ నెక్ కదా, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రిన్స్ కట్. ఈ విధంగా కట్ చేసుకుంటే ఈజీగా కటింగ్ అయిపోతుంది. బ్లౌజ్ అయితే ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ అన్నీ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక తర్వాత రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి సంక. ఈ నెక్ వచ్చేసి వి షేప్లో కావాలన్నారు. ఈ విధంగా డ్రా చేసుకున్నాక తర్వాత వి షేప్లో అయితే కొంచెం డ్రా చేసుకోవాలి. కొంచెం డీప్ అయితే వస్తుంది నెక్ వి షేప్లో కదా. ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇది మొత్తం బ్లౌజ్ మెజర్మెంట్తోనైతే తీసుకుంటున్నాను. కొంచెం ఎగస్ట్ అయితే ఈ విధంగా తీసుకోవాలి.
ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్స్ కట్ అని చెప్పాను కదా, ఇది ఓపెన్ ఉన్న క్లాత్ అయితే మన వైపు పెట్టుకోవాలి. ఇది వచ్చేసి షోల్డర్కి అయితే డ్రా చేసుకోవాలి. క్లాత్ ఈ విధంగా పెట్టుకుంటే వేస్టేజ్ ఎక్కువ పోదు క్లాత్. ఇదైతే ఈ విధంగా సంక డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్నాక తర్వాత మళ్ళీ ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. ఈ విధంగా మెజర్మెంట్ తీసుకొని బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బ్లౌజ్ అయితే. చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇది ఈ విధంగా డ్రా చేసుకున్నాక తర్వాత ఇది సంకలోతు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్. ఈ విధంగా కటింగ్లో ఎక్కువ తీసుకోవాలి. వీడికి ఒక 2 ఇంచెస్ గ్యాప్ చూసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఫ్రంట్స్ కట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్స్ కట్ నీట్గా సెట్ అవుతుంది. ఈ నుంచి ఒక 1 ఇంచు 1.5 ఇంచ్ వరకు 2 ఇంచెస్ వరకు అయితే మనము డాట్ అయితే పెట్టాలి. అప్పుడు షేప్ ఇంకా నీట్గా వస్తుంది. సైడ్కి అయితే ఈ విధంగా నీట్గా సమానంగా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఇదే విధంగా క్లాత్ ఎక్స్ట్రా ఈ విధంగా అయితే లోతు తీసుకోవాలి. నేను 2 ఒకటేసారి కటింగ్ పెట్టుకుంటాను కదా, 2 సార్లు తీయను. లోతు అండ్ ఇది ఎక్స్ట్రా క్లాత్, ఇది 2 ఒకటేసారి తీసేస్తాను. ఇది వచ్చేసి లైనింగు. ఆ తర్వాత దీనికి ఈడొక డాట్ అయితే పెట్టుకుంటాను, ఇట్లా ఖర్చు.
రెండు సమానం రావడానికి. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసినాక మళ్ళీ ఆ కటింగ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటా. ఇది పై సైడ్ అయితే ఒక 5-6 ఫీల్స్ అయితే రావాలని చెప్పారు. నేను లైనింగ్ దానికైతే ఈ విధంగా 1 సైడ్ జాయింట్ పెడతాను, 2 సైడ్ అయితే పెట్టాను. ఇది కటింగ్లో ఎగస్ట్రా క్లాత్. వాళ్ళకు ఈ హ్యాండ్ వచ్చేసి చాలా షార్ట్ ఉందని చెప్పారు. ఒక 1.5 ఇంచు 2 ఇంచెస్ మాత్రం పొడవు పెట్టమన్నారు చెప్పారు కదా. ఈ విధంగా 2 ఇంచెస్ గ్యాప్ చేసుకొని ఎడికి మార్క్ చేసుకోవాలి. అంటే చాలా షార్ట్ ఉందన్నమాట ఈ చేతులు, అందుకోసం కొంచెం పొడవు పెట్టమన్నారు. ఈ విధంగా ఈడికి మార్క్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి, ఎందుకంటే ఫీల్స్ అని చెప్పారు కదా. ఫస్ట్ దీనికైతే మార్క్ చేసుకున్నాక తర్వాత ఫీల్స్ కోసం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి పైన. ఇది వచ్చేసి హ్యాండ్ లెంత్. ఇప్పుడు ఒక 2 ఇంచ్ మందం మాత్రం ఎక్స్ట్రా ఫీల్స్ కోసం తీసుకోవాలి. అంటే 2 ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాను. టేప్తో కూడా మెజర్మెంట్ చేసుకోవచ్చు, ఎందుకంటే నేను డైరెక్టే చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫిల్స్ కోసం బుట్ట చేతులు అంటారు కదా పై సైడు, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంత గ్యాప్ వచ్చింది కదా, దీనికైతే వేరే జాయింట్ అయితే పెట్టాలి, లైనింగ్ కదా. బుట్ట చేతులు అయితే పై సైడు రెడీ అయింది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి జాయింట్ కావాలి కదా, ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్కి మనం ఈ విధంగా చూసుకోవాలి, సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. వీడికైతే మనకు కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ విధంగా జాయింట్ అయితే కట్ చేసుకోవాలి. ఇది లాస్ట్కి జాయింటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు
ఇదైతే రెడీ అయిపోయింది. మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఏ టేపు ఏది మార్కింగ్ అవసరం లేకుండా ఇవన్నీ సైడ్కి చేసుకోవాలి. ఈ క్లాత్ రెండు సమానం చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. అన్నిటికీ ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకొని ఒక 1/2 ఇంచు 1/2 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలి మెయిన్ క్లాత్. ఈ విధంగా గ్యాప్ తీసుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా అయితే నీట్గా సదురుకోవాలి. ఇది క్రేప్ క్లాత్. ఇది జారుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా నీట్గా రెడీ చేసుకోవాలి ఈ బ్లౌజ్ అయితే. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ విధంగా క్లాత్ అన్ని ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకున్నాక ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కటింగ్ దీనికి కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది లాస్ట్కి అటాచ్ చేసినాక కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకుంటే ఫ్రంట్ కట్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇది వచ్చేసి కటింగ్. ఈ బ్లౌజ్ అయితే కటింగ్ రెడీ అయిపోయింది ఫ్రంట్స్ కట్ది. ఇది స్టిచ్చింగ్ చేసే వీడియో కూడా పెడతాను. ఇది వచ్చేసి హ్యాండ్స్. మెయిన్ క్లాత్కి అయితే 2 సైడ్ అయితే జాయింట్లు వస్తున్నాయి. క్రేప్ క్లాత్ కదా, డైలీ వేర్ శారీకి పీసెస్ తక్కువ వస్తాయి కాబట్టి జాయింట్లు అయితే కొంచెం ఎక్కువ పడుతుంది.
ఇప్పుడు ఇందులో వెళ్ళే క్లాత్కి అయితే సైడ్కి అటాచ్ చేసుకోవాలి హ్యాండ్స్కి. ఇది ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ వీడియో అయితే నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, చూడండి. చూసి ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. వీటికైతే ఫిల్స్ కూడా వస్తుంది. జాయింట్లు అయితే లాస్ట్కు అటాచ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ అయితే వీడికి కటింగ్ అయితే రెడీ అయిపోయింది. హ్యాండ్స్, ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్.